అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అంటే మనకి ముందుగా గుర్తొచ్చేవి ఆ రాముల వారికి ఎంతో ఇష్టమైన చలువ ప్రసాదాలు. ఈరోజు మన లిటిల్ థింగ్స్ ఛానల్లో ఎంతో రుచిగా సాంప్రదాయ పద్ధతిలో పానకం, వడపప్పు మరియు చలిమిడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా వడపప్పు కోసం 1 కప్పు పెసరపప్పును శుభ్రంగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. పప్పు చక్కగా నానిన తర్వాత నీళ్ళన్నీ వడకట్టేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క లేదా కావాలంటే కొంచెం పచ్చి కొబ్బరి తురుము కూడా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పానకం కోసం ఒక గిన్నెలో 2 కప్పుల నీళ్లు తీసుకొని అందులో కప్పుకు 3/4 కప్పు బెల్లం వేసి కరిగించుకోవాలి. ఇప్పుడు కొన్ని మిరియాలు, 4 యాలుకలు, కొంచెం శొంఠి తీసుకొని కచ్చా పచ్చాగా దాన్ని మిక్సీ పట్టాలి. బెల్లం కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టిన ఈ పొడిని ఆ వాటర్లో వేసుకొని కలుపుకోవాలి. చివరిగా ఒక తులసి దళం కూడా మీరు ఆప్షనల్గా యాడ్ చేసుకోవచ్చు. ఒక చిన్న గ్లాస్లోకి తీసుకొని పానకాన్ని పక్కన పెట్టుకుందాం. ఇక చలిమిడి విషయానికి వస్తే 1 కప్పు బియ్యపు పిండి తీసుకొని దాంట్లో 2 యాలకులు యాడ్ చేసుకొని 3/4 కప్పు బెల్లం కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళా మిక్సీ పట్టేస్తే ఒక ముద్దలా రెడీ అవుతుంది. ఈ ముద్దని బాగా కలిపి పైనుంచి కొంచెం నెయ్యి యాడ్ చేసి నెయ్యి అంతా ముద్దకు పట్టేటట్టు బాగా కలుపుకొని పైన ఒక జీడిపప్పుతో గార్నిష్ చేస్తే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎంతో సులభంగా మన ఇంట్లోనే శ్రీరామనవమి ప్రసాదాలను ఇలా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేసి ఆ రాముల వారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా లిటిల్ థింగ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతే మరి, బాయ్.